ప్రెస్ హెరాస్మెంట్, మీడియా వేధింపులు ఎందుకో తెలీదు. ఈ మాట వినడానికే వెగటుగా అనిపిస్తోంది. జనం తరఫున ఓ వాహకంగా, ఒక మాధ్యమంగా, ఇంకో ఉద్యమంలా పనిచేయాల్సిన మీడియా అదే జనాన్ని వేధించుకు తినడమంటే దాన్ని నేర ప్రవృత్తి అనక ఇంకేమనాలి? వార్తల కోసం వెంపర్లాడే క్రమంలో మీడియా మనుషులు పాల్పడే అఘాయిత్యాలకు సర్కార్ సైతం మౌన సాక్షిగా మిగిలిపోతోంది. కొరడా జుడిపించాల్సిన అత్యవసర సమయం ఆసన్నమైందంటూ కొన్ని సాపత్యాలు కనిపిస్తుంటే, అలాగైతే స్వేచ్ఛకు సంకెళ్ళేసినట్లేనంటూ మీడియా గోల పెట్టేస్తోంది. ఇంతకు కంచె కట్టాలా వద్దా? అటు పాత్రికేయ విలువల్ని, ఇటు దేశ ప్రతిష్టను ఉమ్మడిగా భ్రష్టు పట్టించిన పాపానికి బ్రిటన్లో న్యూస్ ఆఫ్ వరల్డ్ ఇప్పటికీ తలదించుకునే ఉంది. మళ్లీ ఈ తరహా తలవంపులు దాపరించకుండా జాగ్రత్త పడాలంటూ బ్రిటన్ సర్కార్ మెడకు గంట కట్టేసింది లండన్ సుప్రీంకోర్టు. బ్రిటిష్ మీడియా మీద చట్టబద్ధమైన నియంత్రణ ఉండి తీరాలన్నది సదరు ఆదేశాల సారాంశం. ఇవాళిక్కడ జర్నలిస్టుల కెమెరాలకు, పెన్నులకు దాదాపు బేడీలు పడ్డట్టే కనుక మిగతా దేశాలు సైతం తమ తమ మీడియా వంటి మీదున్న మచ్చల్ని కూడా లెక్కలేసుకోక తప్పని పరిస్థితి. బ్రిటన్ కంటే పెద్ద దేశం, బ్రిటన్కు 4 ఇంతలున్న జనాభా, బ్రిటన్లో కంటే విపరీతంగా ఓడలు దిగిపోయిన మీడియా, ఇది మన దేశపు 4th ఎస్టేట్ పరిస్థితి. మరి ఇక్కడొద్దా నియంత్రణ? ఇక్కడ అక్కర్లేదా కొరడా దెబ్బలు? ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు అధిపతిగా ఎంపికైన మరుసటి రోజు నుంచే మీడియాను, దాని వేలం వెరిని తిట్టిపోస్తూనే ఉన్నారు జస్టిస్ మార్కండేయ ఖర్జు. వాళ్ళు అడుగుతోందే మేమిస్తున్నాం, వాళ్ళు చూస్తున్నారు కాబట్టే మేము చూపెడుతున్నాం అంటూ దులిపేసుకుని పోతున్న మీడియా బ్యారన్స్ కు ఆయన క్లాసు పీకని రోజే లేదు. మొదట వృత్తిగా, ఆ తర్వాత ఒక ఉద్యోగంలా ఇవాళ ఫక్తు వ్యాపారంగా మారిపోయిన పాత్రికేయ రంగాన్ని, అది దూసుకెళ్తున్న ఓవర్ స్పీడ్ ను మనం 24/7 చూస్తూనే ఉన్నాం. పొలిటీషియన్లకు, బిజినెస్ మ్యాగ్నెట్స్ కు పరోక్ష ప్రయోజనాల్ని పంచిపెడుతున్న ఇవాల్టి మీడియా సామ్రాజ్యం మొత్తం నష్టాల్లో నడుస్తున్న దాని ఉనికికి మాత్రం మిల్లీమీటర్ గండమైనా లేదు. ఇవాళ ఇండియన్ మీడియా టర్నోవర్ 80,000 కోట్లు. ఇక్కడ చలామణి అయిపోతున్న ఛానళ్ల సంఖ్య 133. ఏటా 2,000 కోట్లు దాటే యాడ్ రెవెన్యూను పంచుకోవడానికి ఇవి పడే పాట్లు, కొట్టే పల్టీలు అన్నీ ఇన్ని కావు. మా చెట్టుకు డబ్బులు కాయకపోయినా పర్వాలేదు, జనాన్ని మెప్పిస్తే అదే చాలంటూ కంటెంట్ మీద కంట్రోల్ తప్పిపోయిన ఛానళ్లే ఇప్పుడు ఎక్కువ. ఆపరేటింగ్ ఖర్చులు కూడా రాని టీవీ ఛానళ్లు ఇండియాలో బోలెడన్ని. మొన్నటి ఫైనాన్షియల్ ఇయర్ కంతా ఒక్క టీవీ టుడే గ్రూప్ తప్పిస్తే మిగతా ఏ మీడియా సంస్థ లాభాల్ని నమోదు చేసుకున్న దాఖలాలే లేవు. నష్టాల ఊబిలో కురుకుపోయినా సరే కాంపిటేటివ్ స్పిరిట్లో మాత్రం ఇక్కడ లోటన్నదే ఉండదు. 4 ఓబీ వ్యాన్లతో పనైపోతుందని తెలిసినా 25 దాకా ఓబీ వ్యాన్లతో స్వైర విహారం చేస్తున్న ఛానళ్లు మన తెలుగు నేల మీదే కనిపిస్తాయి. కారణం, మీడియా తలుచుకుంటే ప్రభుత్వాల్ని కూల్చగలదు, కొత్త ప్రభుత్వాల్ని ప్రతిష్ఠించను వచ్చు. మీడియా మనసు పెట్టిందంటే జనం మనోభావాల్ని తలకిందులు చేయొచ్చు, జనం మధ్యన నిప్పును రాజేయొచ్చు. అందుకే ఒకప్పుడు మీడియాను వాడుకోవడాన్నే చూసిన మనం ఇవాళ మీడియాను కొనుక్కోవడం అనే దౌర్భాగ్యాన్ని కూడా మనమే చూడగలుగుతున్నాం. ఇవాళ టీవీ ఛానల్ లేని పొలిటికల్ పార్టీ మన రాష్ట్రంలో ఒక్కటైనా లేకపోయిందంటే మీడియాకు, రాజకీయాలకు కుదిరిన అక్రమ సంబంధం ఎంత రంజుగా సాగిపోతోందో ఇట్టే అర్థమవుతోంది. జెండాలే అజెండాలుగా మారిపోయి ఒక్కో పార్టీ భావజాలాన్ని ఒక్కో ఛానల్ మోసేయడం అనేది మన దగ్గరే కాదు, పొరుగు రాష్ట్రాల్లో సైతం చూడగలుగుతున్న ఒక టైప్ ఆఫ్ దాష్టికం, బానిసత్వం కూడా. దీన్ని చూస్తుండిపోయే ప్రేక్షకులమే తప్ప ప్రశ్నించగలిగే గొంతులు లేవు. ఉంచుకోవడానికి, ఉయ్యాలోగడానికి మీడియా ఎవరికి ఉంపుడుగెత్తే కాదు. మనలాగే మీడియాకు బతుకు తెరువు కావాలి. పాత్రికేయ మాధ్యమంలోని వేలాది మంది జీతగాళ్లకు పైసలు రావాలి. అన్నింటిలాగే మీడియా కూడా ఒక సామాజిక రంగం. దీన్నెవ్వరూ కాదనబోరు. కానీ అక్కడ సామాజిక స్పృహ కొరవడిందన్నదే అసలు సిసలు ఆవేదన. కన్న తల్లి పసిబిడ్డకు అట్లకాడతో పెట్టిన వార్త కూడా ఇవాళ వార్త అయిపోతోంది. ప్రేక్షకుణ్ణి మంత్రముగ్ధుణ్ణి చేయడం అనే కాన్సెప్ట్ మీద దేన్నైనా తీసుకొచ్చి ఓ బ్రహ్మాండంగా చూపెట్టడమే ఇవాళ మీడియా పాటిస్తున్న చేతి వాటం కూడా.
క్రైమ్, సినిమా, క్రికెట్ అనబడే ఒకానొక ట్రిపుల్ 3 ఫార్ములా మీద ఆధారపడిపోవడం మీడియాకు తప్పనిసరైంది. కానీ దానికి కూడా హద్దులు చెరిపేసుకుని క్రైమ్ కహానీల్ని కళ్లకు కట్టినట్లు చూపెట్టే ప్రోగ్రామింగ్ కల్చర్కు మొన్నీ మధ్యే కాకి శాఖ ఖండించి పారేసింది. ఆ తర్వాత మీడియా మోరల్ పోలీసింగ్కు పాల్పడడం, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం లాంటి అతిక్రమణలకు సైతం పాల్పడిన జ్ఞాపకాలున్నాయి. లంచగొండుల్ని చీల్చి చెండాడడం అనే స్టింగ్ ఆపరేషన్ల సీజన్ కూడా ఇప్పుడు పాతబడిపోయింది. ఇప్పుడంతా రాజకీయ శత్రువుల్ని మట్టుబెట్టడం దగ్గరే పాత్రికేయ వృత్తి ఊడిగం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఒక సిబిఐ హైయర్ అఫీషియల్ కాల్ డేటాను దొడ్డిదారిన సేకరించి ఇంకో మహిళ వ్యక్తిగత స్వేచ్ఛను డెస్ట్రాయ్ చేయబోయిన ఉదంతం ఒకటి ఇక్కడే జరిగిపోయింది. ఇక నేషనల్ మీడియా విషయానికి వస్తే జీ అండ్ జిండాల్ గ్రూపుల మధ్య జరుగుతున్న ఇవాల్టి స్టింగ్ ఆపరేషన్ల తకరారు మీడియాలో దాక్కున్న కుళ్ళునంతా బయట పెట్టినట్లు అనిపిస్తోంది. లెక్కకు మించి ఛానళ్లకు రిబ్బన్ కటింగ్ చేసుకుని వాటి నిర్వహణ ఖర్చులు తడిపి మోపడవుతున్న క్రమంలోనే ఇలా అడ్డదారిన ఆర్థిక వనరుల్ని సమకూర్చుకోవాలన్న యావ పెరిగిపోతోందన్నది కాదనుకున్నా కనిపిస్తున్న చేదు నిజం. ఒకవైపు నుంచి పెయిడ్ ఆర్టికల్ సంస్కృతి, ఇంకో వైపు నుంచి బెదిరింపులకు పాల్పడి వసూళ్లకు పాల్పడ్డమనే బ్లాక్ మెయిలింగ్ నైపుణ్యం, ఇది ఇవాల్టి ఇండియన్ మీడియా లోపలున్న రెండే రెండు చీకటి కోణాలు. ఇది ఏ ఒక్కరూ ఖండించలేని నిప్పులాంటి నిజం. ఒక స్వతంత్ర వ్యవస్థగా మీడియా బోలెడన్ని హక్కుల్ని ఎంజాయ్ చేస్తోంది. కానీ మీడియా స్వేచ్ఛ అనే చాప కింద చేరుకున్న మురుగునీరే ఇవాళ సమాజానికి క్రిమి కీటకాలుగా మారిపోయాయి. పోటీ పెరిగిన తొలి నాళ్ల నుంచి మీడియాకు స్వయం నియంత్రణ కావాలన్న డిమాండ్ వినిపిస్తూనే ఉంది. కొన్ని సంస్థలు వాటికవే అంబుడ్స్మ్యాన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని శబాష్ అనిపించుకుంటే, మిగతావన్నీ తమకు తాము రూల్ బుక్ రాసుకుని రెగ్యులేటరీ కమిటీని నిలబెట్టుకున్నాయి. కానీ మీడియా ఛానళ్లన్నీ సిండికేట్గా మారిపోయి ఎవరికి వాళ్లు గుడ్డెద్దుల్లా చేలో మేచేస్తున్నారన్న విమర్శలు వినిపించకపోలేదు. దీనికి ఛానల్ యాజమాన్యాలకు ఓ రీజన్ ఉంది. మన కాళ్లను మనమే తాళ్లతో కట్టేసుకుని ముందుకు నడవలేని పరిస్థితిని కొని తెచ్చుకోవడం కూడా అవివేకమే అవుతుందని, తర్వాత ఏమీ రాయలేని, ఏమీ చెయ్యలేని నిస్సహాయులమైపోతామన్న బెంగ మన టీవీలది మరియు పేపర్లది. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాల్ని ఎందుకు దోషులుగా చూస్తారన్న దెప్పుళ్లకు ఇక్కడ ఛాన్స్ ఉంది. కోరలు చాచిన సోషల్ నెట్వర్కింగ్ మీడియా సంగతేంటి అంటూ ఎత్తి పొడిస్తే అక్కడ సమాధానం లేదు. ఎవరి మనోభావాలనైనా క్షణాల్లో భంగపరచగలిగే వెబిజం అనే గబ్బు 3-4 ఏళ్ల నుంచి జడలు విప్పి నాట్యమాడుతోంది. మొన్నొక మరాఠీ మహారాజు మంచాన పడి మరుభూమికి తరలిపోయినప్పుడు ముంబై మొత్తం బంద్ అయిపోయింది. ఈ నేపథ్యంలో తమకొచ్చిన పర్సనల్ ఎమోషన్స్ని అదుపులో పెట్టుకోవడం తెలియని 2 అమ్మాయిలు ఫేస్బుక్ అనే సోషల్ వెబ్సైట్ను ఆశ్రయించుకున్నారు. ఫలితం వాళ్ల మీద కేసులు, చేతులకు సంకెళ్లు. దాని వెనకున్న రాజకీయ సామాజిక కారణాల జోలికెళ్లడం ఇప్పుడు అప్రస్తుతం. 2 వివాదాస్పద కామెంట్లు చేసినందుకే కథను జైలు దాకా తీసుకెళ్లిన సర్కార్ మిగతా మీడియాల్లో జరుగుతున్న అకృత్యాల మీద ఎందుకు కన్నెయ్యకూడదన్నదే ఇక్కడ సమస్య. ఫోన్ హ్యాకింగ్ ఒక నేరమని తెలిసినా లండన్లో ఓ చనిపోయిన ఆడపిల్ల ఫోన్ను ట్యాప్ చేసి తన దానవీయతను చాటుకుంది న్యూస్ ఆఫ్ వరల్డ్ పత్రిక. ఆ క్రమం, ఆ నేపథ్యం సదరు మీడియా మహాసామ్రాజ్యాన్ని కుప్పకూల్చి పారేసింది. ఇవాళ దాని ప్రభావం బ్రిటిష్ మీడియా మొత్తం మీద పడిపోయింది. ఇవాళ పొలిటికల్ పార్టీల ధృతరాష్ట్ర కౌగిలికి నలిగి నాశనమైపోతున్న మన మీడియాల్ని కాపాడే శక్తులే లేకుండా పోయాయి. మీడియా మీద మీడియాలే వేసుకున్న స్వయం నియంత్రణ ఎలాగో ఫెయిల్ అయిపోయింది కనుక ఇక చట్టబద్ధ నియంత్రణ ఒక్కటే మిగిలిపోయింది. మరి మనకు సంఖ్యలొక్కటే నా సమాధానం. ఒకవేళ మీడియాను అదుపులో పెట్టాలన్నది తప్పనిసరి చర్య అయితే ఆ చట్టాన్ని రాసి పెట్టాల్సింది కూడా ఈ పొలిటికల్ పెద్ద తలకాయలే. ఇప్పటికే మీడియాలో కాళ్ళు చేతులు పెట్టేసి పండగలు పబ్బాలు గడిపేసుకుంటున్న పొలిటీషియన్లు అదే మీడియా మీద అదుపాజ్ఞలంటూ హల్చల్ చేసుకుంటారా? వాళ్ల కళ్ళను వాళ్లే పొడుచుకుంటారా అన్నది డౌటే. మీడియా లేకుండా రాజకీయాలు లేవు, రాజకీయ వార్తలు లేకుండా మీడియా లేదన్నంత గాఢమైన సంబంధం ఏర్పడిపోయిన ఈ రోజుల్లో కంట్రోలు కాకరకాయ అంటే కుదిరే పనే కాదు. అందుకే ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.